గీతాంజలి సినిమా ప్రొడ్యూసర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారో ఎంతో మాట్లాడుతూ. నమస్తే. నమస్కారం సార్. 1989లో అంటే రికార్డు బద్దలు కొట్టింది గీతాంజలి సినిమా. ఆ తర్వాత మీరు కూడా మళ్ళీ అలాంటి సినిమాల వైపు వెళ్ళలేదు. అసలు ఈ సినిమా ప్రొడ్యూసర్కి ఎలా వెళ్ళింది మీ ఫ్యామిలీ మామూలుగా? వాస్తవంగా నేను నా 10th స్టాండర్డ్ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే వీరాభిమాని, బాలాభిమాని అన్నీ అయిపోయి వీరాభిమానిగా మిగిలిపోయి ఒక్కసారి నాగేశ్వరరావు గారితో ఫోటో తీయించుకోగలమా అనే కోరికగా ఉండేది. ఆ కోరిక ఒక 2 దశాబ్దాల తర్వాత ప్రేమాభిషేకం సినిమా నెల్లూరులో అది అన్ని ప్రాంతాల్లో ఒక సెన్సేషనల్ హిట్ అయిన సినిమా. ఆ సినిమాని నెల్లూరు మన స్వర్గీయ సుబ్రహ్మణ్య గారు వాళ్ళ కళ్యాణి ఫిలిమ్స్ వాళ్ళ థియేటర్స్లో ఊరికొసన ఈ రోజుకి ఊరికొసే శ్రీరామ్ థియేటర్, అప్పట్లో కిరణ్ థియేటరు ఈ రోజుకి నెల్లూరు నుంచి విసిరేయబడ్డ ప్రాంతం థియేటర్ అది. ఆ థియేటర్లో 365 రోజులు ఆడిన ఆనంద సందర్భంలో నెల్లూరుకి చాలా పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేసి నాగేశ్వరరావు గారు రావడం జరిగింది. అప్పుడు మాగుంట సుబ్రహ్మణ్యతో, మాగుంట కుటుంబంతో, పార్వతక్క గారితో నాకుండే బంధుత్వం, సాన్నిహిత్యం ద్వారా అప్పట్లో ఆయనతో 2 నిమిషాలు మాట్లాడగలగడం, ఫోటో తీయించుకోగలగడం తీరింది. దాని తర్వాత మా బ్రదర్ నర్సారెడ్డి గారు, సిఎల్ నర్సారెడ్డి గారు, ఆయన 83లో నా మ్యారేజ్ అయింది. అప్పటి వరకు ఏడే ఉన్నారు. 85లో ఆయన చెన్నైకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత ఫిలిం ఫైనాన్స్ చేసేవాళ్ళు. ఫిలిం ఫైనాన్స్ ఆ ఫిలిం ఫైనాన్స్తో మా బ్రదరు సినిమా కనెక్షన్స్. అది ఎంతవరకు అంటే ప్రొడ్యూసర్ వరకే, ప్రొడ్యూసర్స్కి ఫైనాన్స్కి లింక్. అంతేగాని ఇంకే టెక్నికల్ టీంతో ఫైనాన్షియర్కి పని ఉండదు. ఇలాంటి పరంపరలో మా బ్రదర్కి మాకు బంధువు అయినటువంటి సత్యారెడ్డి మా బ్రదర్కి అత్యంత క్లోజు. ఆ సత్యారెడ్డి సినిమా నిర్మిస్తే మీరు 10 సినిమాలకి ₹1 కోటి ఫైనాన్స్ చేస్తున్నారు. ఆ రోజుల్లో 5 lakhs అంటే ఒక ఏరియా. సీడెడ్ ల్యాబ్ లెటర్తో ఒక 5 లక్షలు, రాయలసీమ ఇది మన నైజాంకి అలాగా విభాగించబడి ఓ 5 లక్షలు 7 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ లెక్క అనమాట. అప్పుడు సత్యారెడ్డి మా బ్రదర్తో ఇట్లా ₹1 కోటి ఇంత ఇచ్చేశారు, ఒక 10 లక్షలు ఒక చిన్న స్టేక్ తీసుకోండి, నా దగ్గర సబ్జెక్టు అది ఇదేనంటే సత్యారెడ్డి మీద మా బ్రదర్ నమ్మకంతో ఆయన సోలోగా వేరే 1-2 పార్ట్నర్స్తో సినిమా హెచ్చరిక అని ఆయన ఫస్ట్ ప్రొడక్షన్. హెచ్చరిక భానుచంద్ర హీరో. ఓకే, కమర్షియల్గా ఓకే. ఆ తర్వాత మాకు చంద్రప్రసాద్, రవిప్రసాద్ అని చెప్పి బ్రదర్స్, వాళ్ళు మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్. వాళ్ళు మౌనరాగం రిలీజ్ అయి ఉంది సినిమా. ఇప్పుడు మాటల్లో మా బ్రదర్ ఇంట్లో ఈ చంద్రప్రసాద్, రవిప్రసాద్ వీళ్ళు మౌనరాగం చూసారా అని సబ్జెక్టు స్టార్ట్ అయింది. అక్కడ నాయకన్ అనే సినిమా జరుగుతూ ఉంది అప్పుడు. ఆయన అది మూలం. అలాగా ఆ సినిమా మేకింగ్ ఆల్రెడీ మా బ్రదరు
రిలీజ్ అయిపోయింది, ఓకే, కమర్షియల్గా బ్యాడ్ ఏం కాలేదు సినిమా, ఇది అయిపోయింది. ఈ గ్యాప్లో ఈ చంద్రప్రసాద్ రవిప్రసాద్ గారు వీళ్ళకేంటంటే ఎంబీఏ చేస్తూ మణిరత్నం గారితో చంద్రప్రసాద్ గారికి పరిచయం ఉంది. మూలం ఆయన. సో ఆయన వాళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్టు ఏది లేదు. ఆ మూమెంట్లో మా బ్రదర్ నరసారెడ్డి గారు ఆయన కలవడాలని నిర్ణయించుకోవడం, ఆయనతో 2-3 దఫాలుగా చర్చలు. అగ్ని నక్షత్రం అని జీబీ ఫిల్మ్స్ వాళ్ళ బ్రదర్ ప్రొడక్షను, మణిరత్నం గారి ఇది కరెక్ట్గా వర్క్ జరిగి ఫినిషింగ్లో ఉంది. ఆ సినిమాని అసలు గీతాంజలి పుట్టుక ఇది. ఎలాగంటే అసలు గీతాంజలి లేదు, అగ్ని నక్షత్రం సినిమాని తెలుగులో రీమేక్ చేసేటట్టు, డబ్బింగ్ కాకుండా, వెంకటేష్ నాగార్జున వాళ్ళిద్దరు హీరోలు, ఇద్దరు బావమర్తలు. రామనాయుడు గారిని కలవడం జరిగింది, నాయుడు గారు ఓకే చెప్పడం జరిగింది. వెంకటేష్ 2-3 సిట్టింగ్స్ డైరెక్టర్ గారితో, నాగార్జున గారు కూర్చోవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల మణిరత్నం గారు ఏంటంటే మనకి కమిట్ అయ్యి భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్, ఆయన నేచర్ మామూలుగా ఒక స్టార్డమ్. ఆ రోజు చిరంజీవి మెగా అప్పటికే. చిరంజీవి గారిని ఇలాంటి వాళ్ళు కాకుండా అప్కమింగ్ నాగార్జున వెంకటేష్ లాంటి వాళ్ళతో చేసి డైరెక్టర్ వాల్యూస్తో, అలాగే పెద్ద బ్యానర్లైన అన్నపూర్ణ స్టూడియోసో సురేష్ ప్రొడక్షన్స్లో చేస్తే అది బ్యానర్ వాల్యూ పెరుగుద్ది. బ్యానర్ వాల్యూ ఉండేదానికి చేస్తే ఓ రామనాయుడు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ లేదా అశ్విని దత్ గారు ఇలాగ పేరు వస్తుంది. అవునవును, ఒక కామన్. అవును, బిగినర్స్ మనం మనలాంటి వాళ్ళకి చేస్తే ఆయన క్రెడిబిలిటీ కూడా ఒక కొత్త వాళ్ళు మన మీద నమ్మకంతో అనే పాయింట్ ఎక్కువ ఇష్టపడతారు ఆయన. నాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ మీద సినిమా చేయాలని నిర్మాతలుగా మనం ఉన్నా, బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్. అది డైరెక్టర్ గారికి నచ్చలేదు. అక్కడ సో మల్టీ స్టారర్ వద్దని, మనకు అదృష్టం ఎక్కడ ఇదంటే ఆయన మంచి మనసుతో అగ్ని నక్షత్రాన్ని డబ్ చేసేటట్టు ఘర్షణ పేరుతో. సో ఘర్షణ అనుకోకుండా పుట్టిన బంగారు బిడ్డ. సో అది సెన్సేషన్ హిట్ కావడం, హిట్ అయింది. సెన్సేషన్ హిట్ కావడం, బ్యానర్ వాల్యూ తెచ్చిపెట్టడం. ఇమ్మీడియట్గా ఆయన మీకు స్ట్రైట్ సినిమా మనం అనుకున్నది జరగలేదు కాబట్టి గీతాంజలి అలా పుట్టింది. సో గీతాంజలి గురించి స్టోరీ డిస్కషను, మా బ్రదర్ నరసారెడ్డి కూర్చోవడము, నాగార్జున గారు కూర్చోవడం, తర్వాత అందరం కూర్చోవడం, ఒక నమ్మకంతో ప్రొసీడ్ అయిపోవడం. ఏ రకంగా ఆలోచించినా ఒక పాజిటివ్ వైబ్రేషన్సే. అన్ని రోజులు మామూలుగా మమ్మల్ని ఎలా భయపించారంటే అప్పట్లో భారతీ రాజా డైరెక్టర్ గారు, బాలచందర్ గారు, ఈ తమిళ డైరెక్టర్స్తో తెలుగు ప్రొడ్యూసర్లు సినిమా తీస్తే సంవత్సరాలు గడిచిపోయి స్టేల్ అయిపోయి రిలీజ్ కాని సినిమాలు ఉండే రోజులు. మమ్మల్ని అన్ని రకాలుగా మీరు తమిళ డైరెక్టర్ చేతిలో పడుతున్నారు అది ఇది అని అందరూ భయపించారు. కానీ ఒక నమ్మకంతో ప్రయాణం చేసి ఆ నమ్మకానికి ఆద్యుడు కరెక్ట్ పర్సన్ మణిరత్నం గారు దాన్ని సెప్టెంబర్ 5, 1988 ముహూర్తం, ఏప్రిల్ 28కి కాపీ వచ్చేసింది. డబ్బింగ్, రీ రికార్డింగ్ అవన్నీ అయిపోయి మే 12th రిలీజ్ చేసాం. అంటే సెప్టెంబర్ 5, నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 5కి 1 year. అవును, కానీ 9 monthsలోనే సినిమా రిలీజ్ చేయగలిగాం. అదే పెద్ద విజయం లెక్క మాకు. ఎందుకంటే అప్పట్లో
చిరంజీవి గారి సినిమా ఆరాధన ఉమ్. అవును, అప్పట్లో ఆరాధన. కొన్ని సంవత్సరాలు భారతీరాజా గారి దగ్గర, తర్వాత కృష్ణ గారి జమదగ్ని. ఉమ్. ఇలాంటి ఇవన్నీ పరిస్థితుల్లో ఉమ్. ఫ్రెష్గా తెలుగు దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, బాపయ్య గారు, ఇలాంటి అప్పటి డైరెక్టర్లు, విశ్వనాథ్ గారు ఎలాగైతే 9 నెలల్లో ఫినిష్ చేసి 10 నెలల్లో రిలీజ్ పెడతారో అలాగే మణిరత్నం గారు మనకి ఆ సినిమాని చేసి పెట్టారు. అన్ని రకాలుగా గర్వంగా ఫీల్ అయ్యాం. అంతకు మించింది విజయం. ఆ విజయం అటు అవార్డులు, ఇట్లా జనాల రివార్డ్స్తో హ్యాపీగా ఇదైపోయాం. ఆ తర్వాత మా బ్రదర్ కంటిన్యూ అయ్యారు సినిమా ఫీల్డ్లో. నేను స్వర్గీయ సుబ్రహ్మణ్య గారి, భారత గారి కుటుంబం రిలేషన్షిప్తో ఐ ఎంటర్ ఇంటూ పాలిటిక్స్. పొలిటికల్స్ వచ్చేసారు. అది జనంతో సంబంధించింది సినిమా, ఇది జనంతో సంబంధించింది. ఏదో జరిగిపోయింది. అయితే మీరు పొలిటికల్ కాకుండా అట్నే ఉంటే ఆ లెక్కలు వేరేగా ఉండేయేమో. మీలాంటి వెల్విషర్ అట్ట అనుకోవచ్చు, కానీ అక్కడ ఉండి ఆస్తులు అనకూడదేమో, ఒంటి మీద బట్టలతో వచ్చేసిన నిర్మాతలు కూడా మన అనుకునే వాళ్ళు ఉన్నారు. అవును, చాలామంది కొత్త వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఆల్ డెస్టినీ. మనం ఉండుంటే అక్కడే డెవలప్ అయి ఉండొచ్చు. ఈరోజు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు ఉంటే మీరంతా ఎమ్మెల్యేలు అయ్యి ఒక స్థాయిలో ఉండేవాళ్ళు. ఇంకా మీకు కాదని మీరు అప్పుడు జ్యోతిలో వర్క్ చేస్తున్నారు. మీరు గుర్తు చేసుకుంటే గతం, అవును, ఎమ్మెల్యే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా వివేకానంద రెడ్డి గారి పేరు, నా పేరు 2 మాత్రమే అవును సిడబ్ల్యూసిసి స్కానింగ్లో ఓకే అని. అవును. తర్వాత ఆనం కుటుంబం, సీనియారిటీ, ఆట అవకాశం. అదే సుబ్రహ్మణ్య చనిపోకపోతే మా జీవితం మీరు చెప్పినట్టు బాగుంది. పక్కనే మన సన్నిహితుడు, నాకు అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి, మేమిద్దరం ఒకే టెన్యూరు. ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాడ్ ఫాదర్, మాకు సుబ్రహ్మరెడ్డి గారు. మా గాడ్ ఫాదర్ గాడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. తర్వాత చాలా చాలా ఒత్తిడికి లోనయ్యాం, పడుతూ లెస్సు బతికాం. ఇప్పుడు ఈ గీతాంజలి సినిమాకు నాగార్జున ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నాడా? మణిరత్నం గారితో సినిమా చేయాలి, ఆయన ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక మౌన రాగం, ఒక నాయకుడు, అగ్ని నక్షత్రం అంటే ఘర్షణ, 3 వేరియేషన్ ఉండేటువంటి. అప్పుడు ఆయనకు ఎవరికైనా ఒక ఆర్టిస్ట్కి ఇన్ని జోనల్స్, డిఫరెంట్ జోనల్లో సినిమాలు తీసి మెప్పించగలుగుతున్నాడు అన్నప్పుడు అతని మీద ఆటోమేటిక్గా ఉన్నావు. అది కాక నాగార్జున గారిలో గొప్పతనం ఏంటంటే అప్పట్లో చాలా ప్రయోగాలు, కొత్త కొత్త డైరెక్టర్లని ఆయన ఎంకరేజ్ చేసి, గీతాకృష్ణ, రకరకాల సంకీర్తనని, ఆయన యాటిట్యూడు ఒక ప్రయోగానికి కొత్త రకం. అందులో ఒక సక్సెస్ లీడ్లో పోతుండే మణిరత్నం గారితో పనిచేయాలా అనేది ఆయనకి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండింది. అట్టనే ఆయనేమి ఒకటే ఆయనతో తిరిగి ప్రాధేయపడింది కాదు, జస్ట్ 3 సిట్టింగ్స్. ఘర్షణని రీమేకు నాగార్జున వెంకటేషు అన్నది ఎప్పుడైతే మిస్ అయిందో, నాగార్జునతో సినిమా చేయాలా అనేది కమిట్మెంట్. ఇప్పుడు హీరోయిన్ ఎట్లా చేశారు అప్పట్లో? అది అడగవేమో అనుకున్నాను. అది ఒక వింత. ఆ ఇయరు శిఖా స్వరూప్ అని మిస్ ఇండియా, శిల్పా శెట్టి, వీళ్ళందరినీ వాళ్ళు అవుతారా వీళ్ళు అవుతారా అని ఆయనే డిస్కషన్ పెట్టేవాళ్ళు. కానీ గాజ్ మీరు నమ్మరు, కృష్ణమాచారి శ్రీకాంత్, మన ఎక్స్ ఇండియన్ క్రికెట్ కెప్టెన్, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరిగింది. ఆ నెల ముందే మణిరత్నం గారు, సుహాసిని గారి మ్యారేజ్ జరిగింది. సుహాసిని గారికి, కమల్ హాసన్ ఫ్యామిలీకి కృష్ణమాచారి శ్రీకాంత్ చాలా క్లోజ్.
వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి వీళ్ళు వెళ్ళారు. శ్రీకాంత్ సిస్టర్కి ఈ గిరిజ, ఈ అమ్మాయి ఇంగ్లాండ్లో ఫ్రెండ్. ఓహో. పెళ్ళికి వచ్చారు. పెళ్లి దగ్గర ఆ అమ్మాయిని చూశాడు. 2 రోజులు 3 రోజులు మనకైతే ఏమీ చెప్పలేదు. సెప్టెంబర్ 5 ముహూర్తం, ఆగస్ట్ 27, ఆగస్ట్ 29 నాగార్జున గారి బర్త్డే. హైదరాబాద్కి వెళ్ళాము అందరం. అక్కడ వీ గాట్ ద హీరోయిన్ అని ఆయన చెప్తే ఆశ్చర్యపోయాం. తీరా చూస్తే పెళ్లికి అతిథిగా వచ్చిన అమ్మాయిని ఆయన సెలెక్ట్ చేసేసుకొని సుహాసిని గారి చేత రికమెండ్ చేయించుకొని ఆ అమ్మాయి యాక్సెప్టెన్స్తో తీసుకొచ్చేసారు. ఏదైనా ఆయన మీద నమ్మకం, ఆయన ఎవరిని పెట్టుకో, ఆయన కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారు, వాళ్ళు అంతే తప్ప పిక్చరైజేషన్లో కానీ మేకింగ్లో కానీ ఈ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ కానీ అసలు మనం ఒక నమ్మకం ధైర్యం ఆయన దగ్గర ఏలు పెట్టడం కాలు పెట్టడం జరగవు. అదే రీసెంట్గా ఈయన 32 ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు కొన్ని అవాస్తవాలు అబద్ధాలు అతను వాటికి కేర్ ఆఫ్ ఏదో చెప్పున్నాడు. మేమేదో ఇన్వాల్వ్ అయ్యాము, నర్సారెడ్డి ఇటు మాట్లాడాడు, ప్రొడ్యూసర్ని బయట ఉండమన్నాడు, తర్వాత క్లైమాక్స్లు మార్చమన్నారు, క్లైమాక్స్ మేము మార్చేసి గుంటూరులో రిలీజ్ చేసాం. ఏదేదో అన్యాయమైన అబద్ధాలు. అతని నేచర్ అది. అది కూడా 32 ఏళ్ల తర్వాత రీసెంట్గా 1 నెల క్రితం చెప్పినట్టు మా ఫ్రెండ్స్ చెప్పినారు. తర్వాత చూశాను నేను. అంతకంటే అబద్ధం నీచం ఏదీ లేదనుకున్నాం. 32 ఏళ్ళు ఆయన ఏమన్నా కోమాలో ఉన్నాడా ఏదో మనకు తెలియదు. దట్స్ ఆల్. తర్వాత ఈ మొత్తం షూటింగ్ మొత్తం ఊటేనా? లే, ఫస్ట్ షెడ్యూలు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 12 దాకా బిగ్గెస్ట్ షెడ్యూల్. తర్వాత అక్టోబర్ 20th నుంచి నవంబర్ 5th దాకా చెన్నై ఇండోర్. డిసెంబరు జనవరి ఒక షెడ్యూల్ 15 రోజులు రాజస్థాన్ జైసల్మేర్, మిగతాది మళ్ళీ ఊటీ. అది ఒక 22 రోజుల షెడ్యూల్ కంప్లీట్. ఏదో ఒక సీన్కి నాగార్జున లేట్గా వచ్చాడు అనేది చెప్తారు. అది లేట్గా రావడం కాదు, ఇది రాజస్థాన్లో సన్ రైజింగ్ షాట్ ఒకటి తీయవలసి వచ్చింది. ఓకే. సూర్యుడు ఎడారిలో. అది నాగార్జున గారిని ఆ సాంగ్ లీడ్లో నాగార్జున గారిని ఆ రాచరికం అదే ప్రియా ఓ ప్రియా ఇక్కడ వరకు శాండ్లో మనిషి ఉండడం, ఆ షాటు ఈయన నాగార్జున గారి క్లోజప్, అక్కడ సన్ రైజింగ్ రావాలి. ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా జరిగింది, ఓకే చెప్పేశారు. కానీ ముందు రోజు ఆయనకి ఏదో కొంచెం హెడేక్ ఏదో ఉండి 4:45కి ఆడికి రావాల్సింది 5:10కి పోయాం. ఆడేందంటే రాజస్థాన్లో అందులో ఎడారిలో సన్ రైజ్ తొందరగా ఏదైనా ఆపుకోవచ్చు, కానీ ఇది ప్రకృతిని మనం ఆపలేము. అక్కడ కొంచెం ఒక గంట ఆయన షూట్ చేయలేకపోయాడు. నెక్స్ట్ డే పెట్టుకున్నాము అని చెప్పి చేశాడు. ఇప్పట్లాగా సోషల్ మీడియా ఉండుంటే అసలు మా సినిమా పూర్తి కూడా ఉండదేమో. ఆ చిన్న రీజన్. కానీ అప్పట్లో కొంచెం విలువలు ఉన్నాయి కాబట్టి ఇష్యూ వెరీ స్మాల్, అదేమి ఇది లేదు. కాకపోతే తను 20 minutes డిలేలో ఇదేనంటే, బట్ ఆయనకి ఆ సీనిక్ బ్యూటీ తెలుసు కాబట్టి అరే సన్ రైజ్ మిస్ అయింది అని జస్ట్ అంతవరకే. కాకపోతే ఆ 2 hours షూటింగ్ చేయకుండా ఈయన శాండ్లో ఉండిపోవాల్సి వచ్చింది. అది కొద్దిగా అంతకు మించి ఇంకే డిస్టర్బెన్స్ లేదు. సార్ అప్పట్లో హీరోయిన్కి ఎంత ఇచ్చేవాళ్ళు సార్ మామూలుగా ఈ సినిమాకి? నాగార్జునకి అప్పట్లో 6,30,000 హైయెస్ట్ రెన్యూమరేషన్. అప్పట్లో 6,30,000. 90 లక్షలకి సినిమా మొత్తం పూర్తి అయిపోయి ఫస్ట్ కాపీ వచ్చింది. 90 లక్షలకి. ఓకే. ఇప్పుడు అదే సినిమా ఈరోజు చేయాలంటే అదే వాల్యూస్ ఉండే డైరెక్టర్స్తో. కానీ లక్కీలీ మణిరత్నం గారు ఇంకా సినిమాలు తీస్తున్నారు. ఈరోజు మణిరత్నం గారి రెన్యూమరేషన్ ఒక్కటే
ఉమ్, కలుపుకుంటే ఆయన ఏ 50 లక్షల్లో 50 కోట్లో ఉమ్. 40 కోట్లో అబ్బా. రెన్యుమరేషన్. ఇంకేం చెప్పాలి, ఇంకా నాగార్జున గారి రెన్యుమరేషన్. ఉమ్, పాపం హీరోయిన్ అంటే మనం ప్రత్యేకించి ఆ అమ్మాయికి ఉమ్. ఓ అని హెవీ రెన్యుమరేషన్ ఏం కాదు. తర్వాత ఆర్టిస్టులు అందరికీ కలిపి రెన్యుమరేషన్స్ ఆర్టిస్టులకి అందరికి కలిపి 7 లక్షలు అయి ఉంటాయి ఉమ్, అందరికి కలిపి. ఉమ్. టెక్నికల్గా పిసి శ్రీరామ్ గారు, పద్మశ్రీ మన తోటతరణి గారు, ఇళరాజా గారు హైయెస్ట్ పెయిడ్ అప్పుడు. ఉమ్. విజయన్, లెనిన్ విజయన్ ఎడిటర్స్ అంత. ఓకే సార్. ఏదో అంటే సార్ ఇప్పుడు హీరోయిన్ కొత్త, ఆమె చాలా అనుభవం ఉన్న మాదిరిగా చేయడము మణిరత్నం గారు. మణిరత్నం టాలెంట్. కానీ ప్రత్యక్షంగా చూసిన నేను చెప్తున్నా, అలా అని ఆ అమ్మాయిని ఒక 10 టేకులో 20 టేకులో తీసుకున్న పరిస్థితి కూడా. ఆ అమ్మాయి కూడా కరెక్ట్గా గ్రాస్ప్ చేసుకుని ముందు రోజు ఈ రోజుటి ఇది ఆన్ పేపర్ ఆ అమ్మాయికి ఇచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆ అమ్మాయి 1కి 4 సార్లు ప్రిపేర్ అవ్వడం, షార్ట్లోకి వచ్చేలాకి రెండో టేక్ 3 టేక్. మీ గీతాంజలి సినిమా వల్ల గీతాంజలి డ్రెస్సులు కూడా వచ్చేసాయి అప్పట్లో చూసారా? అదొకటను లేచిపోదామా అనేటువంటిది డైలాగ్. కొన్ని సంవత్సరాలు. అవును. సినిమా రన్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఓ 10 ఏళ్ళు లేచిపోదామా అనేది. గట్టిగా. సో ఓవరాల్గా నేను చెప్పబోయేది, జన్మజన్మల అదృష్టం అవును మాకు మణిరత్నం గారు తీసిన ఏకైక తెలుగు చిత్ర నిర్మాతలుగా మిగిలిపోవడం. అండ్ ఎక్కడైనా కూడా ఒక క్రెడిబిలిటీ, రాజకీయాల వల్ల క్రెడిబిలిటీ వచ్చిందా అంటే మాకు 30 ఏళ్ళు కింద మీద పడినా రాదు. ఎక్కడైనా పలానా గీతాంజలి మాది అంటే ఒక్కసారి అవునా అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన మర్యాద, విలువ. అవును. సో ఆర్టీవీ అప్పట్లో కటింగ్ కూడా దాన్ని మేము ఆ జెల్లు ఇప్పుడు ఎక్కడ పెట్టినా సెట్ పెట్టు, అవును, సెట్ డ్రై రకరకాలు వచ్చేస్తున్నాయి. ఆ రోజుల్లో ఆ గ్యాట్స్ బై జెల్లు ఒక 150-200 ప్యాకులు వాడి ఉంటాం. అవి ఇక్కడెక్కడా దొరికేటివి కాదు. అన్నీ అలాగే. అవును, అన్నీ క్రియేటివ్. సార్ ఒకటి ఆ పిక్చర్లో అందరూ మెచ్చేది ఏంటంటే హాస్పిటల్ సీను, డబ్ డబ్ అని కొడతా చూడు మ్యూజిక్, ఇది చాలా అద్భుతం. అది ఒక్క షాట్తో చేశారా, దాన్ని ఏమైనా కసరత్తు చేశారా? ఏదైనా ఒక 2 టేకుల కంటే 3వ టేక్ తీసుకున్నది మాకు గుర్తులేదు ఏ ఆర్టిస్టు. మిగతా అన్నీ ఆయన క్రియేషను. ఇప్పుడు యాక్చువల్గా అక్కడ మీరు చెప్పిన ల్యాప్టాప్ ఉండాలి అనేది ఇళయరాజా గారు, మణిరత్నం గారి కోఆర్డినేషన్. రికార్డింగ్లో ఆడ మ్యూజిక్ లేకుండా ఓన్లీ ఆ ల్యాప్టాప్ ఉండాలి. అవును. ఇలాంటివన్నీ ఈజ్ ఎ క్రియేటివ్ జీనియస్. అంటే 30 సంవత్సరాల కిందట అంత టెక్నాలజీ స్పీకర్స్ కూడా లేవు. ఇప్పుడైతే ఇంకా నిజమే, నేను అది కూడా చెప్తాను. ఇప్పటికీ మాకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఈ మధ్య అన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, పెద్ద సినిమాలు. అవును. గీతాంజలి మేము డిజిటలైజ్ చేసి ఈ ఫార్మాటిక్ దీంట్లో చేయాలి అనేటువంటి రీసెంట్గా నాగార్జున గారు తన మనసులో దీన్ని కూడా వాళ్ళ మేనగోడలు సుప్రియ గారి దగ్గర వెల్లడించడం జరిగింది. అది ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా చేస్తే ఇప్పుడు ₹1,00,00,000 దాకా జస్ట్ దాన్ని డిజిటలైజ్ చేసి సౌండ్ ఎఫెక్ట్స్ ఇది చేసేదానికి 1,50,00,000 ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా చేయొచ్చు కొత్త వాళ్ళతో అని. కొన్ని పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయో చూడాలా. సో ఇంకా
దానిలో మీరు ఒక సీన్ ఉంది కదా, కారు ఊరికేని పెట్టారా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ, చెన్నైలో షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఓపెనింగ్ షాట్ నాగార్జున గారు హాస్పిటల్ నుంచి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఒక కన్ఫ్యూజ్డ్ బ్రెయిన్తో రోడ్ క్రాస్ అవుతుంటే సప్పని నేను, అది నాకు గంట ముందు డైరెక్టర్ గారు, నేను అక్కడే కారు కూర్చొని ఉన్నాను, ప్రవీణ్ కమియర్ అన్నాడు, యూ హ్యావ్ టు క్రాస్. నేను ఆశ్చర్యపోయా. మీరు అతిశయోక్తి అనుకోకపోతే ఏ ఇంట్లో చెప్పే వచ్చావా, అవును, చావడానికే పుడుతూ ఉంటారు నీ పొట్టాళ్ళు అనేది జస్ట్ అవును. దాన్ని మనది, నాకు నటన తెలీదు, ఈ రోడ్కి నటన చేతరాని బతుకు మంది. అది రెండో టైకు ఓకే చెప్పేశాడు. అలాంటి దర్శకుడు. సో గీతాంజలి బతికినంతకాలం మణిరత్నం గారిని, నాగార్జున గారిని, టెక్నీషియన్స్ని కానీ, ఇళరాజా గారిని కానీ, తరణి గారిని కానీ, పిసి శ్రీరామ్ గారిని కానీ మర్చిపోయేది ఉండదు. ఓవరాల్గా ఈ రోజు వరకు మణిరత్నం గారు లాంటి మహోన్నత దర్శకుడు నిర్మించిన ఏకైక తెలుగు చిత్ర నిర్మాతలుగా మిగిలిపోయాం. ఓకే, దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.